సాధారణంగా మన హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రధాన దేవుని దర్శించుకున్న తర్వాత మనకు నవగ్రహాల మండపం కనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు ఈ నవగ్రహాల మండపం ఏంటి? ఎందుకు నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తారు? శనిదేవుని చూసి చాలామంది ఎందుకు భయపడుతుంటారు? అసలు నవగ్రహాలు ఎవరెవరు ఉంటారు అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది నవగ్రహాలు అంటే సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలని అనుకుంటారు. కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం నవగ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, వీటితో పాటు రాహుకేతువులు కూడా నవగ్రహాల్లో భాగం. పురాణాల ప్రకారం ఈ 9 గ్రహాల వెనుక 9 వేర్వేరు కథలు ఉన్నాయి. అందులో కొన్ని దేవతల గురించి ఉంటే మరికొన్ని అసురుల గురించి ఉంటుంది. ముందుగా సూర్యుడి దగ్గర నుండి ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. నవగ్రహాల్లో సూర్యునికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వేద సంప్రదాయంలో సూర్యుని గొప్ప దైవిక శక్తిగా ఆరాధించేవారు. పురాణాల్లో సూర్యుడు కశ్యప మహర్షి అదితిదేవికి జన్మించిన ఆదిత్యునిగా చెప్పబడతాడు. సూర్యుని భార్య సంజ్ఞాదేవి సూర్యుని అపారమైన తేజస్సును తట్టుకోలేక తన ఛాయను ఉంచిన వెళ్ళిన కథ ప్రసిద్ధి. ఆ ఛాయ నుంచి జన్మించిన వారిలో శనిదేవుడు కూడా ఉన్నాడు. అంటే సూర్యుని నుంచి శని కథకు ఒక ముఖ్యమైన బంధం మొదలవుతుంది. అది తర్వాత మనకు చాలా ఆసక్తికరంగా మారుతుంది. నవగ్రహాల్లో 2వ గ్రహం చంద్రుడు. మన సాంప్రదాయంలో ఆకాశంలో కనిపించే చంద్రుడు మనస్సుకు ప్రతీక. చంద్రుడికి దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 నక్షత్రాలు భార్యలుగా ఉన్నారని పురాణ కథనం. కానీ చంద్రుడు రోహిణిని ఎక్కువగా ప్రేమించడంతో మిగిలిన భార్యలు తమ తండ్రి దక్షుడికి ఫిర్యాదు చేయగా దక్షుడు చంద్రుని శపించాడు. అప్పటి నుండి చంద్రుడు క్షీణించడం ప్రారంభించాడు. తరువాత శివుని ప్రార్థించగా శివుడు చంద్రుని తన జటాజూటంలో ధరించాడు. అందుకే మనం శివుణ్ణి చంద్రశేఖరుడు అని పిలుస్తాం. ఇక్కడ ఒక గొప్ప ప్రతీక ఉంది. చంద్రుడు పెరుగుతాడు, తగ్గుతాడు. అలాగే మన మనస్సు కూడా ఒకరోజు ఆనందంగా ఉంటుంది, మరో రోజు బాధగా ఉంటుంది. అందుకే చంద్రుని మనసుకు ప్రతిబింబంగా భావించబడ్డాడు. ఇప్పటి వరకు మనం 2 గ్రహాల గురించి తెలుసుకున్నాం. ఒకటి జీవనానికి వెలుగునిచ్చే సూర్యుడు, మరొకటి మనసును ప్రతిబింబించే చంద్రుడు. కానీ ఇప్పుడు వచ్చే గ్రహం మనలోని శక్తి, కోపం, ధైర్యం గురించి చెబుతుంది. అతనే కుజుడు. కుజుణ్ణి మంగళుడు, అంగారకుడు, భౌముడు అని కూడా పిలుస్తారు. పురాణ సాంప్రదాయంలో కుజుణ్ణి భూదేవి కుమారుడిగా చెప్పే కథనం ప్రసిద్ధి. అందుకే భౌముడు అనే పేరు అతనికి వచ్చింది. జ్యోతిష సాంప్రదాయంలో కుజుడు ధైర్యం, శక్తి, పోరాట స్వభావానికి ప్రతీక. అదే శక్తి నియంత్రణలో ఉంటే ధైర్యం, నియంత్రణ లేకపోతే కోపం. మన లిస్టులో తర్వాతి గ్రహం బుధుడు. బుధుని కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. పురాణాల్లో చంద్రుడు మరియు తారకు బుధుడు జన్మించినట్లు కథనం. అందుకే బుధుడికి ప్రత్యేకమైన పౌరాణిక స్థానం ఉంది. బుధుడు అంటే బుద్ధి, మాట అని అర్థం. మనిషి తన మాటతో ప్రపంచాన్ని గెలవచ్చు, అదే మాటతో సంబంధాలను కోల్పోవచ్చును కూడా. అందుకే బుధుడు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాడు: మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని. తరువాత గ్రహం గురుడు. దేవతలకు గురువు బృహస్పతి. గురువు అంటే జ్ఞానం, విద్య, ధర్మం, ఆధ్యాత్మికతకు ప్రతీక. మన జీవితంలో గురువు ఎంత ముఖ్యమో గురుగ్రహం మనకు తెలియజేస్తుంది. జ్ఞానం లేని శక్తి ప్రమాదకరం, కానీ జ్ఞానంతో కూడిన శక్తి సృష్టిని మార్చగలదు. ఇప్పుడు మన నవగ్రహాల్లో మరో 2 శక్తివంతమైన పాత్రల దగ్గరకు వచ్చాం. ఒకరు దేవతలకు గురువు, మరొకరు అసురులకు గురువు. దేవతలకు గురువు బృహస్పతి అయితే అసురులకు గురువు ఎవరు? అతనే శుక్రాచార్యుడు. నవగ్రహాల్లో శుక్రుడు. పురాణాల్లో శుక్రాచార్యుడు అసురులకు గురువుగా ప్రసిద్ధి. ఆయనకు మృత సంజీవిని విద్య తెలిసినట్లు పురాణ కథనం. మరణించిన వారిని తిరిగి జీవింపజేసే విద్య ఆయనకు ఉంది. జ్యోతిష సాంప్రదాయంలో శుక్రుడు ప్రేమ, సౌందర్యం, కళలు వంటి అంశాలకు ప్రతీక. కానీ ఇక్కడ కూడా మనకు ఒక సందేశం ఉంది. జీవితంలో సుఖాలను అనుభవించాలి, కానీ సుఖాలకు బానిస కాకూడదు. ఇప్పుడు చాలామంది భయపడే గ్రహం గురించి తెలుసుకుందాం. అదే శనిగ్రహం. శనిదేవుడు సూర్యుడు మరియు ఛాయాదేవి కుమారుడిగా ప్రసిద్ధి. శని నెమ్మదిగా సంచరిస్తాడు. అందుకే శనేశ్వరుడు అనే పేరు. జ్యోతిష సాంప్రదాయంలో శని కర్మఫలదాతగా భావించబడతాడు. మనిషి చేసిన పనులకు ఫలితం రావడం కొన్నిసార్లు ఆలస్యంగా జరుగుతుంది. కానీ ఆలస్యం అంటే ఫలితం లేదని కాదు. ఇదే శని మనకు నేర్పే గొప్ప పాఠం. అందుకే శని అంటే కేవలం కష్టం కాదు. శని అంటే సహనం, క్రమశిక్షణ, బాధ్యత, కర్మ, నిజాయితీ. మనిషి తప్పు చేస్తే ఎవరు చూడలేదని అనుకోవచ్చు, కానీ తన కర్మను మాత్రం తప్పించుకోలేడు. అందుకే శనిదేవుడు భయానికి ప్రతీకగా కాకుండా బాధ్యతకు ప్రతీకగా చూడవచ్చు. ఇప్పటి వరకు మనం 7 గ్రహాల కథల గురించి తెలుసుకున్నాం. ఇంకా 2 గ్రహాలు మిగిలాయి. వీటి కథ మిగిలిన గ్రహాల కథల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే రాహువు కేతువులు పుట్టిన కథ
అమృతం కోసం జరిగిన మహాసముద్ర మథనంలో ఈ కథ ముడిపడి ఉంది. ఒక అసురుడు దేవతల మధ్య దొంగచాటును కూర్చుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవతలు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మదించారు. అమృతం బయటకు వచ్చింది. శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించి అమృతాన్ని దేవతలకు పంచుతున్న సమయంలో ఓ అసురుడు దేవతల వేషంలో వచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చుంటాడు. అతను అమృతాన్ని కూడా పొందుతాడు. ఈ విషయాన్ని సూర్యచంద్రులు గమనించి విష్ణువుకు చెప్పగా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ అసురుడి తల శరీరం నుంచి వేరు చేస్తాడు. కానీ అప్పటికే అమృతం అతని గొంతులోకి వెళ్ళిపోయింది. అందుకే అతడు పూర్తిగా మరణించలేదు. అతని తలే రాహు, శరీరం కేతువు. అలా ఒకే అసురుడు 2 భాగాలుగా నవగ్రహాల్లో 2 శక్తులుగా నిలిచాడు. అందుకే రాహువు సూర్యచంద్రులపై కోపం పెంచుకున్నాడని పురాణ కథనం. సూర్యుని చంద్రుణ్ణి రాహువు మింగుతాడనే భావన గ్రహణ కథల్లో కూడా అనుసంధానించబడింది. రాహువు అంటే కోరిక, మోహం, ఆశ లాంటి అసాధారణ అనుభవాలకు ప్రతీకగా భావిస్తారు. మరి కేతువు వైరాగ్యం, ఆధ్యాత్మికత, విడిచిపెట్టడం వంటి భావాలకు ప్రతీకగా చెబుతారు. ఒకవైపు నాకు ఇంకా కావాలి అని, మరోవైపు నాకు ఇవేమీ అవసరం లేదని. మనిషి జీవితంలో ఈ 2 భావాలు ఎప్పుడూ ఉంటాయి. అందుకే రాహుకేతువుల కథ కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు, మనిషి అంతర్గత ప్రయాణానికి కూడా ఒక ప్రతీకగా చెప్పవచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. అసలు దేవాలయాలు నవగ్రహాల మండపం ఎందుకు? దీనికి అనేక సాంప్రదాయ వివరణలు ఉన్నాయి. మొదటిది కాలచక్రానికి ప్రతీక. సూర్యచంద్రులు, గ్రహాల చలనాలు మనిషి జీవితంలో కాలం నిరంతరం కదులుతోందని గుర్తు చేస్తాయి. ఇక రెండవది జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం గ్రహస్థితులు జీవితంలోని కొన్ని అంశాలకు సంబంధం కలిగి ఉంటాయని భావిస్తారు. అందుకే గ్రహశాంతి కోసం నవగ్రహ పూజ చేసే సాంప్రదాయం ఏర్పడింది. మూడవది ఇది గొప్ప ఆధ్యాత్మికతను గుర్తు చేసే స్థలం. మనిషి జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి, జయ విజయాలు ఉంటాయి, కోరికలు, వైరాగ్యం ఉంటుంది. ఇవన్నీ జీవితంలో భాగమేనని నవగ్రహ మండపం మనకు తెలియజేస్తాయి. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, కానీ మన ధర్మం మరియు మన ఆచరణ ముఖ్యమని గుర్తు చేసే ప్రతీకగా కూడా చూడవచ్చు. మరి 9 ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? సాధారణంగా చెప్పే కారణం 9 గ్రహాలు, 9 ప్రదక్షిణలు. ప్రతి ప్రదక్షిణకు ఒక గ్రహానికి ప్రతీకగా భావించే సంప్రదాయాలు ఉన్నాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి దేవాలయంలో తప్పనిసరిగా 9 ప్రదక్షిణలే చేయాలని ఒకే విధమైన నియమం ఉండదు. ఆలయ సాంప్రదాయం, ప్రాంతీయ ఆచారం, పూజా విధానాన్ని బట్టి మార్పులు ఉండొచ్చు. అందుకే ఆలయంలో ఉన్న ఆచారాన్ని పాటించడం ఉత్తమం. కానీ ఆ 9 ప్రదక్షిణలకు ఒక ఆధ్యాత్మికమైన అర్థం కూడా ఉంది. సూర్యుడు అంటే వెలుగు, చంద్రుడు అంటే మనసు, కుజుడు శక్తి, బుధుడు బుద్ధి, గురువు జ్ఞానం, శుక్రుడు ఆనందం, శని కర్మ, రాహువు కోరిక, కేతువు వైరాగ్యం. ఇలా మనిషి జీవితంలో ఈ 9 కోణాలను గుర్తు చేసుకుంటూ దైవాన్ని కేంద్రంగా చేసుకోవడమే ప్రదక్షిణకు ఒక ఆధ్యాత్మిక భావన. అందుకే నవగ్రహ పూజ అంటే కేవలం కష్టాలు పోవాలని చేసే ప్రార్థన మాత్రమే కాదు, మన జీవితాన్ని మనం పరిశీలించుకునే ఒక అవకాశం కూడా. చివరగా ఒక విషయం, గ్రహాలను చూసి భయపడడం కంటే మన కర్మలను చూసి జాగ్రత్త పడడం ముఖ్యం. అందుకే నవగ్రహ మండపం కేవలం 9 గ్రహాలున్న ప్రదేశం మాత్రమే కాదు, అది కాలాన్ని గుర్తు చేసే స్థలం, కర్మను గుర్తు చేసే స్థలం, మన జీవితాన్ని మనమే పరిశీలించుకునే స్థలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ కథలు, ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడానికి వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టమైన నవగ్రహం ఎవరు కామెంట్లో చెప్పండి. తదుపరి వీడియోలో మరొక ఆసక్తికరమైన పురాణ కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.